సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. గతంలోకి వస్తే మీరు సుమంత్ వెరీ బ్యాడ్ డిసిషన్ మేకర్ ఫిలిమ్స్ విషయంలో అన్నది ఒకటి ఉంది. అంటే మీరు 23 ఫిలిమ్స్ చేస్తే ఒక 5 మాత్రమే 5 or 6 సక్సెస్. 5 or 6 అంటే లైక్ నువ్వే కావాలనేది మీ చేద్దాకు వచ్చి వెళ్ళిపోయిందని అందరికీ తెలుసు. అలాగే నువ్వే కూడా ఆల్మోస్ట్ మీ దాకా వచ్చింది. రాలా నువ్వే రాలా. నువ్వే కావాలి వచ్చింది. స్రవంతి రవికిషోర్ గారు నన్ను ఆఫర్ చేశారు. కానీ అప్పుడు నేను యువకుడు పెళ్లి సంబంధం 2 సినిమాలు ప్యారల్గా చేస్తానున్నానండి. సో నాకు ఇట్ వాజ్ ఇంపాసిబుల్ టు గివ్ ద డేట్స్ ఆల్సో. లైక్ విఎన్ ఆదిత్య గారు, లగడపాటి శ్రీధర్ గారు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కాంబినేషన్లో మీరు హీరోగా నువ్వే రాలేదండి. నువ్వే రాలేదండి. అలా ఏమైనా మిస్ అయిన సినిమాలు ఇంకా ఉన్నాయి? నువ్వే కావాలి ఒకటేనండి. నువ్వే కావాలి ఒక్కటే. యాక్చువల్ ఫ్రాంక్గా చెప్తున్నాను, నువ్వే కావాలి ఒకటే. అది నేను డేట్స్ విషయంలో కేవలం డేట్స్ మూలంగా ఇవ్వలేకపోయాను. ఎందుకంటే అది యువకుడు పెళ్లి సంబంధం 2 సినిమాలు ప్యారల్గా చేస్తున్నాను. రాఘవేంద్రరావు గారు, తాతగారు, ఐ కాంట్ కీప్ దెమ్ వెయిటింగ్ అండి. సో సినిమా బాగా ఆడపోయినా లైక్ పెద్దవాళ్ళతో సినిమా చేస్తున్నాను అప్పుడు. సో ఐ కాంట్ కీప్ దెమ్ వెయిటింగ్. బట్ వెంటనే నాకు దాని తర్వాత స్రవంతి రవికిషోర్ అదంతా అయిపోయాక గౌరీ ఆఫర్ ఇచ్చారు. లైక్ సో ఐమ్ థ్యాంక్ఫుల్ టు హిమ్. మీ సినిమా మొత్తంలో ద లీస్ట్ నెంబర్ ఇచ్చేది దేనికి? లీస్ట్ నంబరా? రాజ్. వాట్ ఎ పీస్ ఆఫ్ షిట్. విఎన్ ఆదిత్య గారు లేదు పాపం, ఇట్స్ నాట్ హిస్ ఫాల్ట్ అండి. ఎందుకంటే లైక్ ఇట్ స్టార్టెడ్ ఆఫ్ బై డిఫరెంట్ డైరెక్టర్. ఇట్ వాజ్ అ సాల్వేజ్ ఆపరేషన్. ఆదిత్య కేమ్ ఇన్ ద లాస్ట్ మినిట్ టు సాల్వేజ్ ఇట్. ఇట్స్ నాట్ హిస్ ఫాల్ట్ అండి. ఇట్ వాజ్ జస్ట్ అ బ్యాడ్ డిసిజన్ ఆల్ ద వే త్రూ. నాకు వినాయత్య గారే చెప్పారు, సుమంత్ అసలు చాలా కంఫర్టబుల్ హీరో, అసలు అలాంటి హీరోని మీరు చూడరు ఇండస్ట్రీలో. ఆయన ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో కూడా తెలియదు. అసలు హీరో బిల్డప్స్ ఉండవు, ఏమి ఉండవు. అంత వెరీ ఏమంటారు ప్రొడ్యూసర్ హీరో అన్నట్టుగా. నిజం ఎట్లా వచ్చింది ఇదంతా? అంటే మిగతా హీరోలకి కంపేర్ చేస్తే నాకు తెలియదండి. నేను ఒకటి బిలీవ్ చేస్తాను, అంటే ఇప్పుడు కొంచెం డిఫరెంట్ అయిందండి. ఇప్పుడు కొంచెం అవసరం, కొంచెం బిల్డప్ కాదు అంటే బికాజ్ ఆఫ్ సెల్ ఫోన్ కెమెరాస్, బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా. లైక్ అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అది సందేహమే లేదు. అండ్ ముందులాగా ఎవ్రీబడి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు ఎవ్రీబడి ఈజ్ గోట్ లాగేసి సెల్ఫీలు తీస్తారు. కొంతమంది సమ్ పీపుల్ ఆర్ పొలైట్, సమ్ పీపుల్ ఆర్ నాట్ పొలైట్. సో సమ్ టైమ్స్ యూ డూ నీడ్ సెక్యూరిటీ. సమ్ టైమ్స్ లైక్ ఊరికే అసలు ఇష్టం వచ్చినట్టు నేను ఏమంటి ఫోరం మాల్కి అలా వెళ్ళిపోవటం ఇవన్నీ నేను చేయనండి. నేను యూ హ్యావ్ టు బీ ఎ లిటిల్ కేర్ఫుల్ ఇన్ సర్టన్ సినారియోస్. బట్ జనరల్గా ఏంటంటే ఇప్పుడు స్టూడియోకి వెళ్ళటం అనేది నా బిలీఫ్ ఏంటంటే మనం సింపుల్గా ఉంటే యూ వోంట్ అట్రాక్ట్ అటెన్షన్ అనేది నా ఫీలింగ్ అండి. సో నాకు ఇప్పుడు అది పక్కన చుట్టూ బౌన్సర్లు ఇవన్నీ అంటే ప్రతి సన్నివేశంలో అక్కర్లేదు. కొన్ని సన్నివేశాల్లో అవసరం అండి. కొన్ని సన్నివేశాల్లో ఖచ్చితంగా అవసరం. ఓకే. యా.